అందరికీ నమస్కారం. జై తెలంగాణ మిత్రులరా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం రాకముందు బీసీలని 42% రిజర్వేషన్ పెంచుతా అని చెప్పి అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్ కాదు కదా, బీసీ జనాభానే 42% కుదించాలనే చేస్తున్న ప్రయత్నం. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు ఈ ఐడియాకి. కానీ తెలంగాణ ప్రజలారా, బీసీ సమాజమా, అసలు ఆందోళన పడకండి. ఎందుకంటే మనం 46 కాదు, 86 ఉన్నా 96 ఉన్నా వీళ్ళు చేసేది ఏమీ లేదు. మనకు కాంగ్రెస్ పార్టీ మనకు ఏమీ చేయదు. కానీ వీళ్ళు చేయాలనుకుంటుంది ఏంటంటే, ఒక చిన్న వివరణ మీకు ఇస్తాను. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఒక ఎక్స్ లో ఒక పోల్ పెట్టింది. టిక్ టాక్ కాదు, ఎక్స్ లో ఒక పోల్ పెట్టింది. దాని అట్టర్ ఫ్లాప్ అయింది. సో దానివల్ల ఒక స్ట్రాటజిస్ట్ ని మారి బీహార్ ఓడి పోయి ఒరిస్సా ఓడి వచ్చిండు. సో ఇదే క్రమంలో తీన్మార్ మల్లన్ అనేటోడు కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు. మళ్ళీ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు వాడే అదే కాంగ్రెస్ పార్టీ గెలిపించిన నాయకులనే ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు. బీసీ నినాదం అని చెప్పేసి రోడ్డు మీదకి వస్తాడు. అదే రోజు బీసీ మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టిన రోజే క్యాస్ట్ సెన్సెస్ రిలీజ్ అవుతాయి. మీరు ఒకసారి ఆలోచిస్తే, వీడు పొద్దుగా లేస్తే కుక్కలాగా మొత్తుకునే క్యూన్యూస్ లా ఎవడు వింటలేడు. కాబట్టి ఆ స్ట్రాటజిస్ట్ చెప్పిన ప్రకారం ఒక బహిరంగ సభ పెట్టి ఆ రోజు అంటే ఏదో యాదృచ్ఛికంగా రిలీజ్ అయినట్టు ఆ రోజే రిలీజ్ చేసి బీసీలందరూ, ఎందుకంటే ఒక్కొక్కరిని చెప్పడం కష్టమవుతుంది కాబట్టి ఆ మాస్ గ్యాదరింగ్ చేసినప్పుడే అందరికీ చెప్తారు. ఇట్లా ఆ రోజే క్యాస్ట్ సెన్సెస్ రిలీజ్ అయిన ఎస్టీ దగ్గర, ఎస్సీల దగ్గర, ఓసీల దగ్గర కేవలం బీసీలే తగ్గుతారు. ఎందుకంటే బీసీ ఇట్స్ ఎ బిగ్గర్ క్లాస్ అయినో. ఒక సాటి బీసీగా చెప్తున్నా, ఇది కేవలం ఒక ట్రాప్ మాత్రమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మెసలేకపోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఆయనకు వశపడతలేదు. ఊకే ఢిల్లీకి పోయి రావుడు, వాళ్ళతో మాట్లాడు, ఊకే సూట్ కేసులు పంపించుడు. అంటే వీళ్ళు తినేది సరిపోక బయట వీళ్ళు సంపాదించింది వాళ్ళు తింటుంటే వీళ్ళకి వశపడతలేదు. కాబట్టి ఈ కొత్త నాటకాన్ని తెర మీదకి తీసి వీళ్ళు ఒక కొత్త నినాదంతో, బీసీ నినాదంతో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీని కాదనుకొని బయటికి రాలేరు. అట్లా వచ్చిన జనం ఏ మాత్రం ఉపేక్షించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జరగాల్సినంత డ్యామేజ్ చేసేసి వీళ్ళు బీసీ నినాదం అని కొత్త, ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మీరు ఆ కాస్ట్ సెన్సెస్ ఒక్కటి తీసేసి ఒక్కసారి మీరు తీన్మార్ మల్లన్న వ్యవహారాన్ని చూడండి. వాడు ఏది ముట్టుకున్నా ఒక 4 రోజుల కంటే ఎక్కువ మాట్లాడాడు. అది మనందరికీ తెలిసిందే. సో కాబట్టి ఇది కూడా ఏదో జరిగిపోయింది, ఏదో తగ్గిపోయిందని వీళ్ళే. ఇప్పుడు వాళ్ళు 46 ఇస్తారు, 36 ఇస్తారు, 6% అనే ఇస్తారు. ఇవ్వాలనుకుంటే 96 ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా ఇస్తారు. లేదు సెంట్రల్ అంటారా, దీనికి ఎవరైనా సెంట్రల్ నుంచి వస్తుంది అంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తారు మరి? ధర్మపురి అరవింద్ గారు ఏం చేస్తున్నారు, ఈటల రాజేందర్ గారు ఏం చేస్తున్నారు, కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? ఇదంతా వీళ్ళు ఆడుతున్న ఒక నాటకం. కేసీఆర్ గారి దగ్గర క్యాస్ట్ సెన్సెస్ ఉన్నాయని చెప్పేసి హుటాహుటిన ఆ సమగ్ర కుటుంబ సర్వే డీటెయిల్స్ తీసేస్తారు. రానున్న రోజుల్లో ఎక్కడ కేసీఆర్ గారు, ఈ ప్రజా వ్యతిరేకత వల్ల కేసీఆర్ గారు ఎక్కడ అధికారంలోకి వస్తే వీళ్ళ ఆటలు చెల్లవు, వీళ్ళ రాజకీయ జీవితమే ఉండదని చెప్పేసి ఇప్పుడు లేనిపోని తెర మీదకి తీసుకొచ్చి, అంటే వీళ్ళే తక్కువ చేసి లేనిపోని గొడవలు సృష్టించి, అర్లను సృష్టించి నా బీసీ సోదరులని, నా బీసీ యువకులని, బీసీ అన్నదమ్ములని, అక్క చెల్లెలను రెచ్చగొట్టి ఒక బీసీ ఉద్యమం లాగా సృష్టించి వీళ్ళు ఒక పార్టీని ఫ్లోట్ చేస్తూ వీళ్ళు ఒక రాజకీయం పబ్బం గడపాలనుకుంటుర్రే గానీ కేవలం ఇంతకన్నా మించి ఇంకేమీ లేదు. అంతేగా మీరు ఒక్కసారి అన్ని ఇంటర్లింక్ చేసుకోండి. ఒకసారి బీసీ నినాదం వచ్చింది ఎప్పుడు, తీర్మార్ మల్లన్న తీసుకున్నది ఎప్పుడు, ఎమ్మెల్సీ అయ్యింది ఎప్పుడు, అదేవిధంగా మీటింగ్ పెట్టింది ఎప్పుడు, అదే రోజు క్యాస్ట్ సెన్సెస్ రిలీజ్ అయ్యింది ఎప్పుడు అని ఒక్కసారి మీరు ఆలోచించండి. దయచేసి వీళ్ళ ఉచ్చులో పడకండి. నా బీసీ సోదరులారా, దయచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకి చేతులెక్కి జోడించి నమస్కరిస్తున్నా. దయచేసి వీళ్ళ ఉచ్చులో పడకండి. ఖచ్చితంగా ఇంకొక 4 సంవత్సరాలు, ఇంకొక 2-3 సంవత్సరాలు ఓపిక పట్టండి. రానున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, కేసీఆర్ గారి ప్రభుత్వమే. కేసీఆర్ గారి దగ్గర ఖచ్చితంగా అందరి లెక్కలు ఉన్నాయి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, ఓసీ అందరి లెక్కలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ దగ్గర 26, 66 కాదు, 96% ఉన్నా ఖచ్చితంగా వీళ్ళు మనకి చేసేది ఏమీ లేదు. కేవలం వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తప్ప ఇంకొకటి లేదు. దయచేసి వీళ్ళ ఉచ్చులో పడి మీ జీవితాలని, మీ ఫ్యూచర్లని ఆగం చేసుకోవద్దని నా బీసీ సోదరులకి, నా బీసీ విద్యార్థి అన్నతమ్ములకి, అక్క చెల్లకి చేతులు జోడించి నమస్కరించున్నా. జై తెలంగాణ, జై బీసీ.